గొడవలొచ్చినా గానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏవో ఒక పూజలు చేయిస్తూనే ఉంటారు గురూజీ. అమ్మ. సో, అసలు ఈ పూజ చేస్తే ఆ సిట్యుయేషన్ అనేది కొంచెం కొంతవరకు సద్దుమణుగుతుంది అనేటువంటి పరిహారాలేమన్నా ఉన్నాయంటారా? తప్పకుండా అమ్మ. మంచి హ్మ్. ప్రశ్న. తప్పకుండా ప్రతి విషయానికి ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నారంటే గుండె నొప్పికి ఒక టాబ్లెట్ ఇస్తారు. తలనొప్పికి ఒక టాబ్లెట్ ఒకటి ఇస్తారు కదా! అవును. అది ఎలా తెలుసుకోవాలి మనం? డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యే తెలుసుకోవాలి. అవును. సొంత వైద్యం పనికిరాదు కదా! అవును. అలాగే ఇలాంటి సమస్యలకు కూడా ఏ పూజ అంటే వారున్న సమస్యలు ఇప్పుడు రకరకాల సమస్యలుంటాయి కుటుంబాల్లో. ఒక్కటే రాదు మనకి. ఒక్కొక్క కుటుంబంలో ఆ అత్తగారింట్లో అత్తగారు బాలేదని కోడలు అనుకోవచ్చు. ఇటు చూస్తే అల్లుడు చూస్తే బాలేదని ఇటు అత్తగారు అనుకోవచ్చు. హ్మ్. ఆ! హ్మ్. అత్తగారు, మామగారు అల్లుడితో ఇబ్బంది పడొచ్చు. సమస్యను బట్టి ఎ ఎవరు పరిష్కారం ఇవ్వాలి అంటే గురువు దగ్గరని ఆశ్రయించే దాని యొక్క సమస్యను బట్టి పరిష్కారం తీసుకోవాలి. హ్మ్. అంతేగాని యూట్యూబ్ లేదంటే గూగుల్‌లో చూసి ఈ మధ్య చాలా కాలం చాలా కాలం నుంచి నేను చూస్తూ ఉన్నాను. మమ్మల్ని కలిసే కొంతమంది భక్తులు, "స్వామి మేము యూట్యూబ్‌లో చూసాము ఓ పూజ, చేసాము. కానీ దాని ఫలితం మాకు రివర్స్ కొట్టింది." ఆ! ఎందుకు రివర్స్ కొడుతుంది? హ్మ్. నువ్వు ఇంట్లో వైద్యం చేసుకుంటే రివర్స్ కొట్టదా? ఆ! అలాగే ఇది కూడా ఒక సరైన గురువుని నువ్వు ఆశ్రయించి నీ యొక్క సమస్య స్వామికి చెప్పుకున్నప్పుడు స్వామి మీతో దానికి ఏ పరిష్కారం చేసుకుంటే దాని యొక్క ఫలితం ఉంటుంది అనేది చెప్తారు. హ్మ్. ఇదేంటంటే అందరికీ అవగాహన ఉండదమ్మా ఈ విషయాలు. హ్మ్. తంత్రం వేరు, మంత్రం. హ్మ్. అమ్మా ఈ తంత్ర మార్గంలో ఉన్నప్పుడు కొన్ని రకాల విధానాల ద్వారా చాలా ఈజీగా తొందరగా ఫలితాన్ని చూడగలుగుతారు. హ్మ్. అది ఎలా అంటే ఒక గురువుని ఆశ్రయించే చేయాలి. కానీ వీళ్ళేం చేస్తున్నారంటే యూట్యూబుల్లోను, గూగుల్ గురువు అవ్వదు కదా! అస్సలు. అస్సలు. ఎప్పటికీ గూగుల్ గురువు అవ్వదు. అవును. గూగుల్‌లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంతే. హ్మ్. మాలాంటి వాళ్ళు ఏదో దాంట్లో పెట్టిన ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుంది. హ్మ్. స్వయంగా కలిసి గురువుల్ని ఇలాంటి విషయాల్ని చక్కగా సన్మార్గంలో పెట్టుకొని ముందుకు వెళ్ళొచ్చు. హ్మ్.